రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు పంపారు శాసనమండలి చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరి రాజశేఖర్కు నోటీసులు వెళ్లాయి. ఆ నలుగురు ఎమ్మెల్సీలను ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకటరమణకు నోటీసులు పంపారు. ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకటరమణకు నోటీసులు పంపారు స్పీకర్. రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు స్పీకర్ నోటీసులు పంపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 26న విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసులు పంపించారు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ నోటీసులు పంపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, నోటీసుల్లో ఏమని మెన్షన్ చేశారు చైర్మన్? అంటే యాక్చువల్గా ఇవాళ ఈ శాసనమండలి వ్యవహారం అంతా కూడా చాలా హాట్ టాపిక్గా జరిగింది. తిరుమల లడ్డు ఈ అంశానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు సంబంధించి 26వ తారీఖు అటెండ్ కావాలని మండలి చైర్మన్ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారిన పరిణామంగా మనకి కనిపిస్తుంది. బరి కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ, అదేవిధంగా మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ జకియా ఖానం తను రాజీనామా చేయడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. గతంలో డిసెంబర్లో ఒకసారి సమావేశానికి వచ్చినప్పుడు. అంటే వీళ్ళు రాజీనామాలు జరిగి ఇంచుమించు ఒక సంవత్సరంన్నర 2024 ఆగస్టులో రాజీనామాలు సమర్పించినప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత రాని పరిస్థితి అయితే ఈ 6 ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. దాదాపు వాళ్ళు కూడా అడిగినప్పుడు అప్పటికే సంవత్సరం గడిచిపోయింది. అంటే గత సమావేశాల్లో వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడారు. పోతుల సునీత కావచ్చు, లేకపోతే పద్మశ్రీ కావచ్చు, కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, మా రాజీనామాలు మేము వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసాం, దయచేసి మా రాజీనామాలు ఆమోదించండి అని మండలి చైర్మన్ 2-3 సార్లు అడిగారు. వాళ్ళు వ్యక్తిగతంగా రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. అయితే లాస్ట్ టైం డిసెంబర్లో ఒక సమావేశం జరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా పిలిచి మండలి చైర్మన్ మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరిని అసలు మీరు వైసీపీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా, ఒత్తిడితో మీరు రాజీనామాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే పార్టీలు ఏమైనా జాయిన్ అవుతున్నారా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అందులో 1-to-1 మీటింగ్లో అంటే మండలి చైర్మన్ ఈ 6 ఎమ్మెల్సీలతో వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు 1-to-1 మీటింగ్లు జరిగినప్పుడు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అందులో జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. హైకోర్టు వివరణ కావాలని కూడా మోషన్ రాజుని అడిగింది. అయితే ఆయన 25వ తారీఖును మరోసారి హాజరు కావాలని చెప్పారు మండలి చైర్మన్. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా 26వ తారీఖు హాజరు కావాలని వీళ్ళందరికీ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ఈ వచ్చే మీటింగ్లో 25, 26 తారీఖుల్లో జరిగే సమావేశంలో మండలి చైర్మన్ వీళ్ళని ఏం చేస్తారు, మరోసారి వీళ్ళ రాజీనామాను వెనక్కి తీసుకోమని అడిగే అవకాశం ఉందా, లేకపోతే రాజీనామా ఆమోదించే దిశగా, ఎందుకంటే మండలి సమావేశాలు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కానీ వచ్చే నెల 6వ తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి తాజా పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది చర్చనీయాంశం.